హాయ్ అండి, వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పెసలతోటి వడలు చేసుకుందామండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి, అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా పెసలను ఒక రాత్రంతా నానబెట్టుకోవాలండి. చూసారు కదా, ఇవి బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక జల్లెల్లో వేసుకుని వడకట్టుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా, ఈ విధంగా ఒక జల్లెల్లో వేసి నీళ్లు మొత్తం వాడిపోయేలాగా వీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇవి నీళ్లు వాడిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పెసలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా పెసలని పక్కకు ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి ఉప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేయకూడదండి. ఈ విధంగా రుబ్బుకోవాలి. నీళ్లు వేసుకుంటే పిండి జారైపోతుంది. అప్పుడు మనం వడలు వేసుకోవడానికి సరిగా రావు. అందువల్ల నీళ్లు వేయకుండా ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న పెసలని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకుని ఈ విధంగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వడలు వత్తుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండిని రుబ్బుకోవాలి. ఒకవేళ కొద్దిగా మీకు క్రిస్పీగా కావాలి అనిపిస్తే ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వడలు వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు వేగిన తర్వాత ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. ఇదే విధంగా బాండీకి పట్టినన్ని వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే వీటిని సాయంత్రం వరకు కూడా మనకి గట్టిపడకుండా వడలు మెత్తగానే ఉంటాయండి. అదే మీకు కనుక క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకుంటే క్రిస్పీగా అవుతాయి. మీకు నచ్చినట్లుగా ట్రై చేయండి. చూసారు కదా, ఇవి వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వడలు వేసుకోవాలి. ఒకసారి పెసలతోటి ఈ విధంగా వడలను ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. అలాగే పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి. పిండిలో మాత్రం నీళ్లు వేయకుండా దీన్ని వడకట్టుకుని రుబ్బుకోవాలండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే పెసరవడలు రెడీ అయిపోయాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీటిని మీకు నచ్చిన చట్నీతో అయినా లేదా సాస్తో కూడా వీటిని తినొచ్చండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, లోపల ఎంత మెత్తగా, అలాగే చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.